హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దోశ ఏంటంటే మినప దోశ చేస్తున్నానండి. దానికి తగ్గట్టు అల్లమును టమాటా చట్నీ చేసుకుంటున్నాను. 4 టమాటాలు చూడండి, ఇంత అల్లం ముక్క, ఒక 4 ఇంచీల అల్లం ముక్క, కరివేపాకు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, పండుమిర్చి, అలానే పోపు దినుసులండి, తగినంత ఉప్పు. రాత్రి నానబెట్టుకున్నానండి. నిన్న పప్పును బియ్యము, గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసి నానబెట్టుకొని గ్రైండర్ వేసుకున్నాను. ఇదండి మినపదోసకి పిండి అండి, ఇది దోశల పిండి. దీన్ని అట్టు పెట్టుకున్నానండి. ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. టమాటా ముక్కలు ఇలాగ అల్లం ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నానండి. దీంట్లో సరిపడ్డ ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, అలాగే ధనియాలు, పండుమిర్చి వేసుకున్నాను. అలాగనే ఈ అల్లం ముక్కలు వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు. దీన్ని సిమ్లో వేయించుకోవాలండి. ఇవి వేగిపోయాయండి. వీటిని తీసేసుకుందాము పక్కకి. అలానే ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలు వేసుకున్నామండి. దీన్ని కూడా సిమ్లో మగ్గనిద్దాము. ఇందులోకి మనకి రుచికి సరిపోద్ది సాల్ట్ వేసుకుందామండి. ఇది కొంచెం చాలా సాల్ట్ వేస్తే టమాటా మగ్గుతుంది. అందుకని ఒక 5 మినిట్స్ అలా మగ్గనిస్తే చల్లారి పెట్టుకొని మనం పోపు వేసుకుందామండి. మిక్సీ కొట్టుకుందాము. చల్లారి పెట్టి మిక్సీ కొట్టి పోపు వేసుకుందాము. ఇది మగ్గిపోయిందండి. దీన్ని చల్లారి పెట్టుకుందాము. స్టవ్ కట్టేసి చల్లారి పెట్టుకుందాము. చల్లారి పెట్టుకొని మిక్సీ కొట్టుకుందామండి. ముందు ఎల్ల ముక్కలును ఇవి ముందు మిక్సీ కొట్టుకోవాలండి మెత్తగాను. ఇది ఇలాగ మెత్తగా కొట్టుకున్నాక ఇందులో టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకొని మిక్సీ కొట్టుకుంటున్నాను. ఈ రకంగా మిక్సీ కొట్టుకున్నానండి. దీన్ని బౌల్లోకి తీసుకుంటాను. వీటికి పోపు వేసుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని పోపు గిన్నె పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ వేడెక్కిందండి. పోపులు వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు వేసుకున్నాను. పోపు ఎగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఈ చట్నీలోకి వేసుకుంటున్నాము. చట్నీ తయారైపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నానండి. ఇప్పుడు పెనం వేడెక్కినాక దోశలు వేసుకుందాము. మినప దోశ అండి. దోశల పిండికి ఉప్పు వేసి కలుపుకుంటున్నానండి. కలుపుకొని దోశలు వేసుకుందాము. మినప దోశలు. పెనం వేడెక్కిందండి. కొంచెం వాటర్ పడుతుంది. ఇందులో వాటర్ వేసుకున్నాను. చూడండి, దోశల పిండి అయితే ఇలా ఉండాలండి. మధ్యలో వేసుకొని చుట్టూ ఇలా టర్న్ చేయాలండి దోశ. చేసి దాని చుట్టూ కూడా ఒక ఆయిల్ డ్రాప్ వేసుకోవాలి.
ఆయిల్ వేసుకోవాలండి, కొంచెం బాగా కాలుతుంది. దోశ కాలిందండి, రెండో వైపు టర్న్ చేసుకుందాము. ఇది మినప దోశ కదండి, రెండు వైపులు కూడా కాల్చుకుంటే బాగుంటుంది. అదే రవ్వ దోశ అయితే బాగా రోస్ట్గా ఒకవైపు కాలితే చాలు. మినప దోశని 2 సైడ్స్ కూడా మనం కాల్చుకోవాలి. దోశలు అయితే రెడీ అయిపోయాయండి. చూసారా, బ్యాక్ సైడ్ కూడా ఇలా రోస్ట్గా కాలి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందామండి. దోశలు అయితే రెడీ అయినాయండి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు ట్రై చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అల్లము టమాటా చట్నీ అండి, వేడి వేడి మినప దోశ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి. చాలా బాగా వచ్చిందండి, స్పైసీగా కూడా ఉంది. ఎందుకంటే ఎండుమిర్చి పోపు వేసుకున్నాము, పచ్చిమిర్చి 4 వేసుకున్నాం కనుక బాగుంది. అల్లం ఫ్లేవర్, టమాటా ఫ్లేవర్ కనిపిస్తుంది. మీరు ఇలా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ వాచ్ మీ.